నమస్తే, నేను అక్షిత్. మనము ఎల్బీ స్టేడియంలో ఉన్నారు. ఇప్పుడు బీజేపీకి సంబంధించి సోషల్ మీడియా వారియర్స్ సంబంధించిన మీటింగ్ జరుగుతుంది. సంబంధించి మనతో మాట్లాడడానికి ఉన్నారు స్టేట్ మహిళా మోర్చా ప్రెసిడెంట్ శిల్పారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మేడం, చెప్పండి మేడం, ఎలా జరుగుతుంది? అమిత్ షా వచ్చి ఏం దిశానిర్దేశం చేయబోతున్నారు కార్యకర్తలకు? ఇప్పుడు రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బూత్ ప్రెసిడెంట్స్ ఒక సమావేశం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో అన్ని పార్లమెంట్స్ నుంచి ఇక్కడ బూత్ ప్రెసిడెంట్స్ సుమారు 25,000 మంది దాకా మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. వారికి రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్లో ఎజెండా, తర్వాత మనము ఏ కార్యాచరణ ద్వారా ప్రజల్లోకి వెళ్ళాలనేది ఒకటి ఇక్కడ దిశానిర్దేశం చేయబోతున్నారు. అంటే ఈ మహిళలకు ప్రధానంగా ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు? మెయిన్గా ఇక్కడ మీరు మహిళా మోర్చా అధ్యక్షులు ఉన్నారు. అంటే మహిళలకు ఏం చేశారు మోడీ అని చెప్పేసి అంటే ఒక డౌట్ మాత్రం జనాల్లో ఉంది. దానికి ఏం చెప్తారు? ఇప్పటివరకు ఒక ఫాల్స్ ఎజంప్షన్ ఉండిందండి. ఇప్పటివరకు అయితే మా కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏవైతే మహిళలకు ఉన్నాయో అవి మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం వాళ్ళు చేశారని వాళ్ళు ప్రచారం చేసుకోవడం జరిగింది. సో ఇప్పటికీ వాళ్ళకి ప్రభుత్వం మారింది కాబట్టి ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది ఒక క్లియర్ అవగాహన వాళ్ళకి వచ్చేసింది. కాకపోతే ఇక్కడ ఏంటంటే స్కీమ్స్ గురించి అందరికీ తెలిసిన విషయమే, కానీ ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మహిళలకని కాకుండా ప్రతి బూత్ వారీగా బూత్ ప్రెసిడెంట్స్ ఇక్కడ పిలవడం జరుగుతుంది. వాళ్ళకి దిశానిర్దేశం చేసి వాళ్ళ బూత్ కమిటీ సభ్యులకి తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా ఇక్కడ ఏం జరిగిందో ఎజెండా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా మీరు నూతనంగా మోర్చాలో అధ్యక్ష పదవి తీసుకున్నారు. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? మహిళల్లో స్పందన చూస్తా అంటే మోడీ కావచ్చు లేకపోతే బీజేపీ పట్ల ఎలా ఉంది? ఇప్పుడు నేను బాధ్యత తీసుకున్నప్పటి నుంచి ఇప్పుడు మహిళా మోర్చా కొంచెం బాగా స్ట్రెంగ్త్ అయింది. అంతకుముందుకు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ప్రజల్లోకి ఇంకా ఈ చచ్చుకోపోవడం వెళ్ళిపోవడమే ఇప్పుడు మా ఒక్క ధ్యేయము. మా నరేంద్ర మోడీ గారు మహిళలకున్న స్కీమ్స్ ఏవి కానీ ఆయన చేసిన 10 ఏళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి నోట నానేలాగా మహిళా మోర్చా చూస్తుంది. మోడీ ప్రధానంగా దృష్టి పెట్టిందంటే మహిళా ఎంపవర్మెంట్ పైన. దానికి సంబంధించి అనేక స్కీమ్స్ కావచ్చు, అనేక ఆర్థిక భరోసా కూడా ఇస్తున్నారు. దానికి సంబంధించిన ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది మా తెలంగాణలో ఎస్పెషల్గా? ఇప్పుడు విశ్వకర్మ లోన్స్ ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు ఉజ్వల పథకం కింద మళ్ళీ ఒక 100 రూపీస్ తగ్గించారు సబ్సిడీ. ఇప్పుడు మొన్నటి వరకు మార్చ్ 2024 వరకే ఉండింది ఉజ్వల పథకం సబ్సిడీ. ఇప్పుడు దాన్ని మార్చ్ 2025 వరకు మళ్ళీ పొడిగించడం జరిగింది. అలాగే ఇప్పుడు ఎన్ని స్కీమ్స్ అయితే ఉన్నాయో మహిళా స్కీమ్స్ అవన్నీ కూడా మళ్ళీ ఏంటంటే ప్రజల్లోకి తీసుకెళ్ళి అవి ఎక్కడ దాకా ఏమంటారు ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇది కూడా ఫర్ ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి అన్న యోజన, అది మళ్ళీ 2025 వరకు మళ్ళీ 5 కిలోల రేషన్ ప్రతి ఒక్కరికి ఉచితంగా ఇవ్వబడుతుంది. అదన్నీ కూడా మేము ఇప్పుడు ప్రజలకు తీసుకెళ్తాం. తెలంగాణ ఎస్పెషల్గా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో చూస్తూ ఉంటే కొంచెం ఎందుకో వెనుకబాటులో ఉందా బీజేపీ అని చెప్పేసి ఒక అనుమానం వస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రేవంత్ రెడ్డి సీఎం పెద్ద ఎత్తున అంటే అటు బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీని థర్డ్ పొజిషన్లో ఉంచే ప్రయత్నం ఆయన చేస్తున్నారు. కానీ బీజేపీ మాత్రం కొన్ని పోరాటంలో వెనుకబడి ఉందా? అస్సలు లేదండి. ప్రజలకు చాలా క్లారిటీ ఉంది. సెంట్రల్లో మాత్రం మోడీయే ఉండాలి. మన దేశ రక్షణ ఈ 10 ఏళ్ల నుంచి మోదీ గారు చేసిన ఆర్టికల్ 370 కానీ ముస్లిం మహిళలకు చేసిన ట్రిపుల్ తలాకే కానీ ఈ అయోధ్య రామ మందిరమే కానీ ప్రజలకు బాగా ఇమిడిమైపోయింది. సో సెంట్రల్లో మాత్రం ఖచ్చితంగా మోడీయే ఉండాలని వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు. ఇకపోతే తెలంగాణకు వస్తే కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలో ఒక ఫ్రీ బస్ తప్పితే ఇంతవరకు ఏ గ్యారంటీ మహిళలకు రాలేదు. సో వాళ్ళు ఒక నెగిటివ్ దాంట్లో ఉన్నారు. ఇవి ఓన్లీ ఎలక్షన్ స్టంట్ వరకే ఈ పథకాలు. అప్పుడు కేసీఆర్ ఏం చేశాడో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అదే గెలవడానికి చేసిన స్టంట్స్ ఇవన్నీ మహిళలకు కాకుండా అందరికీ కూడా బాగా క్లియర్గా అర్థమైపోయింది. సో వాళ్ళు ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎట్టి పరిస్థితుల్లో మోడీ కానీ సెంటర్లో కూర్చోబెట్టాలి అని చెప్పేసి మహిళలు ప్లస్ మన తెలంగాణ ప్రజలు కూడా డిసైడ్ చేసుకున్న అంశం. ఎస్పెషల్గా ఒక హాట్ టాపిక్ గా మారింది హైదరాబాద్ సీట్ సంబంధించి అసదుద్దీన్ని టార్గెట్ చేయడానికి ఒక మహిళా నేతకి ఇవ్వడం జరిగింది. అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది? చాలా మంది కూడా చాలా కామెంట్స్ చేస్తూ ఉన్నారు, అక్కడ మహిళా నేత నిలబెట్టారని. అటు రాజాసింగ్ కూడా కామెంట్ చేశారు, ఇక్కడ మొహవాళ్ళే లేరా అని చెప్పేసి. అంటే మీరేమంటారు? అక్కడ ఎంత వరకు అవకాశం ఉంది? బీజేపీ గెలిచే అవకాశం ఉందా? ఇంతవరకు అక్కడ వేరే వాళ్ళు గెలిచినా వేరే పార్టీ గెలిచే అవకాశమే లేదు. అట్లా మహిళ అని కాదండి, మా పార్టీ ఎవరిని డిసైడ్ చేసి పంపిస్తే అదే మేము కూడా స్వీకరిస్తాము. ఇక మా పార్టీ వాళ్ళు ఎవరు అట్లా వ్యక్తిగతంగా అన్నారు. కాకపోతే ఇవన్నీ రూమర్స్ ఇవి. కాకపోతే మహిళ అని కాదు కానీ బట్ పార్టీ ఏది డిసైడ్ చేస్తే అందరం అది ఫాలో అవుతాం. ఖచ్చితంగా హైదరాబాద్ పార్లమెంట్ కూడా గెలిచే దిశగా మేము అందరం పనిచేస్తాం. గెలుస్తుందని నమ్మకం కూడా మాకుంది.
మహిళా మోర్చా తరపున అంటే హైదరాబాద్ లో ఏ విధంగా పని చేయబోతున్నారు? ఆ హైదరాబాద్ కైవసం చేసుకోవాలంటే అంత ఈజీ కాదు. ముస్లింలో ఉన్నటువంటి మహిళలను కూడా వాళ్ళను ఇటు సైడ్ మలిచే అవకాశం ఉంటుంది. అంటే మోడీ చేసిన చాలా ఉండవచ్చు. కాకపోతే మీరు ఏ విధంగా ఉన్న ముస్లిం ఉన్న మహిళలను బీజేపీ వైపు మలచగలుగుతారు? ఇప్పుడు హైదరాబాద్ పార్లమెంట్లో ఉన్న ముస్లిం మహిళలు కూడా వాళ్ళు చెప్పుకోలేకపోయింది కానీ వాళ్ళు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారండి. ఇప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడేమో ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకొని విడిపోయేటప్పుడు మాత్రం తలాక్ అని వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళకి ఏదైతే చట్టం మన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చారో చాలా మంది ముస్లిం మహిళలు కూడా నరేంద్ర మోడీ గారిని అభిమానిస్తున్నారు. సో వారి ఓటింగ్ కూడా మాకు పడుతుందని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తాను. చెప్తూ మీరు అంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే మోడీ గారు ఇదా చేశారని చెప్తా ఉంటే వాళ్ళకి ఎలా వస్తుంది వాళ్ళ నుంచి రెస్పాన్స్? వాళ్ళు చాలా పాజిటివ్గా తీసుకుంటున్నారు. ఇంతవరకు ఏ ప్రభుత్వం చేయలేదు ఇట్లాంటిది. మేము ఆడవాళ్ళం అయ్యుండి ముస్లిం అయ్యుండి కూడా మా గురించి ఆలోచించిన మోదీ గారికి మేము తప్పకుండా ఇది చేస్తామని మేమే మాట్లాడినప్పుడు మాకు ఇచ్చిన ఫీడ్బ్యాక్. ఇక్కడ ఇంకో ఆరోపణ ప్రధానంగా ఉంది. అంటే కేంద్రం నుంచి అనేక పథకాలు ఉన్నప్పటికీ అవి మాత్రం తెలంగాణ గ్రౌండ్ స్థాయిలో పోలేదు అని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది. మీరు ఏమంటారు దీనిపైన? అదే మీకు ముందుగా చెప్పిన విధంగా ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మేమే ఇచ్చినామని చెప్పుకున్నారు కేసీఆర్. సో ఇట్లాంటి అన్ని మేమే చేసినామని చేసుకున్నారు కేసీఆర్. సో అప్పుడు ఏంటంటే జనాలు నిజంగా నమ్మిండ్రు. 50% నమ్మకపోవచ్చు, 50% అయితే నమ్మిండ్రు. కానీ ఇప్పుడు వాళ్ళకి అవగాహన వచ్చింది కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసింది, సెంట్రల్లో ఇప్పుడు బీజేపీ ఏం చేసింది అనేది ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ ఉంది. మేము కూడా దాన్ని గ్రౌండ్ లెవెల్ వరకు తీసుకెళ్లే ప్రయత్నం మేము కూడా చేస్తాం. ఇది శిల్ప గారు చెప్తుంది. మన ఏదైనా సరే కానీ ఈసారి మాత్రం తెలంగాణలో మాత్రం పెద్ద ఎత్తున ఎంపీ సీట్ గెలుచుకుంటామని వారు మనతో చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ రాకేష్ తో అక్షిత్, హైదరాబాద్.